ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ విధంగా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మనమందరం కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి మరి ఈ కృపను బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయములో జరిగినటువంటి కొన్ని సంగతులు నేను మీకు తెలియచేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఈ 3వ అధ్యాయములో గనక మనం చూస్తే దేవుని ప్రజలకు కలిగిన అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని మనము చూస్తాం. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఒక్కడే అద్భుతములు చేయువాడు అని దేవుని యొక్క వాక్యములో ఉంది. ఆయనకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరేంటంటే ఆశ్చర్యకరుడు. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యములో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, మరి ప్రసంగి భక్తుడు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. మరి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. సోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, మన హృదయానికి గోచరము కాని కార్యములు దేవుడు చేస్తాడు అనేటువంటి సంగతిని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయములో ఎలీషా జీవించినటువంటి కాలములో జరిగినటువంటి ఒక గొప్ప ఆశ్చర్య కార్యం, గొప్ప అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతములో దేవుని ప్రజలైనటువంటి వారికి కలిగిన అద్భుత విజయాన్ని మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మన యొక్క జీవితాల్లో అద్భుతాలు మనము కాంక్షించినట్లయితే, ఆశ్చర్యకరమైనటువంటి విజయాలు మనము కాంక్షించినట్లయితే, వారి యొక్క జీవితంలో ఏ విధంగా వారు అద్భుతము పొందగలిగారో అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలనేటువంటి సంగతి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకును అలాగే మోయాబు వారికి మధ్య జరిగినటువంటి యుద్ధమును గూర్చి మనము చదువుతాం. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని నుండి మనం ముందుకు వెళ్ళినట్లయితే, ప్రియులారా, ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. రాజు అయినటువంటి యెహోరాము కాలములో మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఆహాబు చనిపోయాడు. ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన యెహోరాము అనేటువంటి వాడు రాజయ్యాడు. ఈ రాజైనటువంటి యెహోరాము క్రింద పన్ను కట్టేవానిగా ఉన్నటువంటి మోయాబు రాజు ఏం చేశాడంటే తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మోయాబు రాజు అయినటువంటి మేష అనేటువంటి వాడు మరి ప్రతి సంవత్సరము కూడా మరి పన్ను ఇస్తూ ఉండేవాడు. 4వ వచనం, మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. ఈ రీతిగా పన్ను ఇచ్చేటువంటి రాజుగా ఉన్నటువంటి మోయాబు రాజు అయినటువంటి మేష ఏం చేశాడంటే, ఆహాబు చనిపోయిన తర్వాత వీడు యెహోరాము మీద తిరుగుబాటు చేశాడు. యెహోరాము మీద తిరుగుబాటు చేసినప్పుడు యెహోరాము ఏం చేశాడంటే, మేషా మీద యుద్ధం చేయాలని చెప్పి యూదారాజైన
యెహోషాపాతునకు వర్తమానము పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రాజైనటువంటి యెహోషాపాతును గూర్చి మనము గమనించినట్లయితే, రాజైనటువంటి యెహోషాపాతును గూర్చి మంచి మాటలు చెప్పబడ్డాయి. ఈ రాజైనటువంటి యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది, ఈ యెహోరాము అనేటువంటి వాడు ఆహాబు యొక్క కుమారుడు. మరి అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు వారు పాపము చేయడానికి కారకుడైనటువంటి యెరోబాము యొక్క పాపములనే అతడు అనుసరిస్తూ వచ్చాడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను అని యెహోరామును గూర్చి వ్రాయబడి ఉంది. అయితే ఈ యొక్క యెహోరాము రాజైనటువంటి యెహోషాపాతుకు వర్తమానం పంపించాడు. వర్తమానం పంపించి నాతో కలిసి యుద్ధమునకు రమ్మని ఆహ్వానించాడు. 7వ వచనం మనం చదువుకుందాం. యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసేదవా అని అడిగాడు. అతడు, నేను నీవాడనయ్యున్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చాను. ప్రియులారా, ఈ వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క యెహోషాపాతు అనేటువంటి రాజు అంతకు మునిపే ప్రవక్త చేత గద్దింపబడ్డాడు. ప్రవక్త చేత గద్దింపబడినా కూడా ఆ గద్దింపునకు లోబడకుండా మరలా యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే అంతకు మునిపే రాజైనటువంటి ఆహాబుతో పాటు యెహోషాపాతు యుద్ధమునకు వెళ్ళినట్లుగా మనము చూస్తాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంలో మనము చూచినట్లయితే 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదనని చెప్పాను. అంతకు మునిపే ఆహాబు జీవించి ఉన్నటువంటి కాలములో ఈ యొక్క యెహోషాపాతు ఆహాబుతో కలిసి రామోత్గిలాదు మీదికి యుద్ధమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ యుద్ధములో యెహోషాపాతు ఇంచుమించుగా మరణమునకు చేరువైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి సహాయం చేయుటను బట్టి మరణమును తప్పించుకొన్నాడు. ఆ మాటలు 31వ వచనములో మనం చూస్తాం. యెహోషాపాతు మొర్ర పెట్టినందున అతనికి యెహోవా సహాయము చేసెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత 19వ అధ్యాయానికి వస్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయమునకు వస్తే, యెహోషాపాతు హనానీ కుమారుడగు యెహూ అనేటువంటి ప్రవక్త చేత గద్దింపబడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనములు అంటాడు, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఎలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. ఇక్కడ యెహోషాపాతు గద్దింపబడ్డాడు. రాజైనటువంటి ఆహాబు కాలములో ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళి అతడు గద్దింపబడ్డాడు. ఆహాబు చనిపోయిన తరువాత
ఆహాబు యొక్క కుమారుడైనటువంటి యెహోరాము మోయాబు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మరొకసారి మరి అతడు పొరపాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అతనితో కలిసి అతనికి చేసిన గద్దింపును నిర్లక్ష్యపెట్టి అతడు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అనేక సార్లు మనము కూడా దేవుని చేత గద్దింపబడుతూ ఉంటాం కదా. దేవుని చేత గద్దింపబడినప్పుడు ఆ గద్దింపునకు మనము లోబడవలసిన వారమై ఉంటున్నామనేటువంటి మాట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాటలు కనబడతాయి. 10వ అధ్యాయం 17వ వచనం, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. మనకు గద్దింపు వచ్చినప్పుడు ఆ గద్దింపునకు లోబడుతున్నామా? మరి రాజైనటువంటి యెహోషాపాతు యొక్క జీవితములో మనం చూస్తే అతడు గద్దింపబడ్డాడు. గద్దింపబడినా కూడా ఆ గద్దింపునకు అతడు లోబడలేదు అనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను నేను. మరొక మాట కూడా ఈ సందర్భంగా తెలియచేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయానికి వద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అని వ్రాయబడి ఉంది. బుద్ధిహీనుల యొక్క మరి పాటలు వినుట కంటే, బుద్ధిహీనుల యొక్క మాటలు వినుట కంటే మరి ఏం చేయాలంటే జ్ఞానుల యొక్క గద్దింపు వినుట మేలు అని, దేవుని యొక్క గద్దింపును వినుట మేలని దేవుని యొక్క వాక్యములో ఉంది. కాబట్టి ఇక్కడ యెహోషాపాతును మనం చూస్తున్నాం. అతడు గద్దింపును మరి లెక్క చేయలేదండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరింతును. కాబట్టి చదవబడినటువంటి వచన భాగాల్లో మనం చూసినట్లయితే యెహోషాపాతును మరి ప్రవక్త అయినటువంటి హనానీ కుమారుడగు యెహూ అనేటువంటి వాడు గద్దించాడు. అయినప్పటికీ కూడా మరి ఈ గద్దింపు విని కూడా లోబడక త్రోవ తప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. త్రోవ తప్పి అతడు ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళాడు, గద్దింపునకు లోబడలేదు. రెండవదిగా ఈ యొక్క యెహోషాపాతు యెహోరాముతో కలవడానికి గల మరొక కారణం ఏంటంటే భవిష్యత్తులో మోయాబీయులు మరి యూదా ప్రజల మీదికి యుద్ధానికి వస్తారేమో అని భయము చొప్పున అతడు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మోయాబు దేశమునకు భయపడి, మోయాబు సైన్యములకు భయపడి తన యొక్క దేశ క్షేమము కొరకు అతడు బహుశా మరి యెహోరాముతో కలిసి మరి యుద్ధమునకు వెళ్ళి ఉండవచ్చు. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన క్షేమము మన చేతిలో లేదు అనేటువంటిది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరి దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. కాబట్టి ప్రియులారా, మరి యెహోషాపాతు మరి యెహోరాముతో కలిసి మరి మోయాబు మీదికి యుద్ధానికి వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
వెళుతూ ఉన్నటువంటి సమయంలో వారికి మార్గములో మరొక రాజ్యం ఉంది. ఆ రాజ్యము ఎదోము రాజ్యము. ఈ యొక్క ఎదోము రాజ్యమునకు ఆ రాజుతో కూడా కలిసి ఈ ముగ్గురు రాజులు కలిసి మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ముగ్గురు రాజులు మరి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నారు. అయితే జరిగిన సంగతి ఏమిటి అని మనం ఆలోచిస్తే 9వ వచనం, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ముగ్గురు రాజులు ఒక దేశం మీదకి దండెత్తుకుని వెళ్ళారు. ఈ ముగ్గురు రాజులు కూడా యుద్ధ వ్యూహములు కలిగినటువంటి వారు, విస్తారమైనటువంటి సైన్యము కలిగినటువంటి వారు, రథములు రౌతులతో వారు యుద్ధానికి వెళ్ళారు. వారు మరి శత్రువును జయించడానికి కావలసిన సిద్ధపాటు అంతా కలిగి ఉన్నారు. యుద్ధానికి వెళ్ళారు, పంక్తులు తీరి ఉన్నారు, యుద్ధ నైపుణ్యం ఉంది, అంతా బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఒక సమస్య వచ్చిందండి. అక్కడ వారికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ఆ సమస్య ఏమిటనగా నీళ్లు లేవు. వారికి నీళ్లు లేకపోయేను అని మనము చూస్తూ ఉన్నాం. చాలా అవసరమైనది నీళ్ళండి. ఎన్నున్నా కూడా నీళ్లు లేకపోతే వారెక్కడ విజయం పొందగలరు? నీళ్లు లేకపోతే వారి గుర్రములు ఎక్కడ బ్రతికి ఉండగలవు? నీళ్లు లేకపోతే వారి సైనికులు వారు ఎలాగూ బ్రతికుండగలరు? కాబట్టి చాలా అవసరమైనటువంటిది ఏమిటంటే నీళ్లు చాలా అవసరం. ఆ యుద్ధములో వారు విజయం పొందాలంటే నీళ్లు కావాలి. వారు బ్రతికి యుద్ధం చేయాలంటే వారికి నీళ్లు కావాలి. వారి యొక్క యుద్ధ నైపుణ్యం వారికి విజయాన్ని కలుగచేయదు. వారికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి వారికి విజయాన్ని కలుగచేయదు. కానీ వారికి అత్యవసరమైనటువంటిది ఏంటంటే వారికి నీళ్లు కావాలండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారికి అన్ని ఆలోచనలు కలుగున్నారు. ఎలా యుద్ధం చేయాలి, మరి ఏ విధంగా శత్రువుని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఆయుధాలను ఉపయోగించాలి, అన్ని విధాలైనటువంటి ఆలోచనలు వారికి ఉన్నాయి. కానీ వారికి ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా? యుద్ధములో గెలవాలంటే వారికి కావలసింది నీళ్లు కావాలి అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీళ్లు కావాలి. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈనాటి పరిస్థితుల్లో మనకు కావలసినవన్నీ ఉన్నాయి, కానీ అవసరమైనటువంటిది కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది ప్రశ్న అండి. పరిచర్యను గూర్చి మనం ఆలోచిస్తే పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నాం, కానీ ఆ మందిరములో ఉండవలసిన దేవుని యొక్క అభిషేకం అక్కడ దిగి వస్తుందా? ప్రజలను తాకేటువంటి ఆత్మ అక్కడ సంచరిస్తుందా? ఇది మనం ఆలోచించాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ లేనిది ఏంటంటే నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ వచనం, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. ప్రియులారా, ఈ నీళ్లు కావాలంటే వారు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొక్క ఆలోచన పొందాలండి. దేవుని యొక్క ఆలోచన కొరకు రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? యుద్ధం ప్రారంభమవుతుంది, శత్రువు సమీపించాడు, మనమందరం కూడా యుద్ధం చేయడానికి దగ్గరకు వచ్చేసాం. ఏం చేయాలో తోచడం లేదు.
మరి 3 దేశముల సైన్యములను దేవుడు శత్రువు చేతికి అప్పగించేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వారికి కావలసింది ఏంటంటే దేవుని యొక్క ఆలోచన కావాలండి, దేవుని యొక్క తలంపులు కావాలండి. దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క ఆలోచన ఎంత ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనములో వ్రాయబడినటువంటి ఒక మాట నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ అందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆలోచన కావాలి. దేవుడు ఏం తెలియచేస్తాడో, ఆయన ఏం బోధిస్తాడో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అడుగుతా ఉన్నాడు, దేవుని యొక్క ఆలోచన చెప్పడానికి దేవుని యొక్క ప్రవక్తలలో ఎవడైనా ఇక్కడ ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదండి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము, ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన లేకుండా నీ ముందుకు వెళ్ళొద్దు. దేవుని యొక్క ఆలోచనతోనే నీవు వెళ్ళాలి. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీకేమి చేయుదునని నీతో అనునేమో అనేటువంటి మాటను ఇక్కడ సామెతల గ్రంథకర్త తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆలోచన కావాలి, దేవుని యొక్క ఆలోచన కావాలి. ఇర్మియా గ్రంథంలో మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మనం చూద్దాం. 19వ వచనం చదువుతా ఉన్నాను. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు అని ఇర్మియా భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన కొరకు మనము వెళ్ళాలి. దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో మనం ఎదురు చూడాలి. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తన ఆలోచన తెలియచేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కాబట్టి ఆయన పేర్లలో ఒక పేరు ఆలోచనకర్త. కాబట్టి ప్రియులారా, ఆలోచన కావాలి. దేవుని యొక్క ఆలోచన కొరకు వీరు ఏం చేస్తున్నారో తెలుసా? 3 రాజులండి. ఈ 3 రాజులు కలిసి మరి దైవ సేవకుని దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3 రాజులు చూడండి. 12వ వచనం, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో వ్రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను, ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని యొద్దకు పోగా అనేటువంటి మాట గమనించండి. 3 రాజులు ఒక్క వ్యక్తి దగ్గరకు వచ్చారు. 3 రాజులు ఒక ప్రవక్త దగ్గరకు వచ్చారు. 3 రాజులు మరి ఎలీషా దగ్గరకు, మరి ప్రవక్త దగ్గరకు ఆలోచన కొరకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అవును ప్రియులారా, దేవుని యొక్క మరి ఆలోచన మనం కావాలంటే మనము తగ్గించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన స్థితిని మనం ప్రక్కకు పెట్టుకోవాలండి. మన గొప్పతనాన్ని మనం ప్రక్కకు పెట్టుకోవాలి. మన గొప్పతనాన్ని మనం ప్రక్కన పెట్టుకొని దీనత్వంతో మనము దేవుని యొద్దకు వస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనమే అనుకుంటాం, మనకు తెలుసులే అనుకుంటాం కదా, మనము జ్ఞాని అనుకుంటాం కదా. దేవుని వాక్యములో ఉంది, సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో మనం చూచినట్లయితే ఈ మాటలు రాయబడ్డాయి. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నేను జ్ఞానిని గదా అని చెప్పి నీవు అనుకోవద్దు. కాబట్టి మరి వీళ్ళు 3 రాజులు ఒక ప్రవక్త దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆ ప్రవక్త పేదవాడైనప్పటికీ వారి సమస్యకు పరిష్కారం చెప్పగలిగినటువంటి వాడు అనేటువంటి మాట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం ఈ యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను నేను. క్షమించండి. ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము శత్రువు చేత ముట్టడి వేయబడింది. ఎప్పుడైతే శత్రువు చేత ముట్టడి వేయబడిందో ఆ పట్టణములో ఉన్నటువంటి వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ పట్టణాన్ని ఒకడు రక్షించాడు. ఆ పట్టణాన్ని రక్షించినటువంటి వాడెవరంటే ఒక బీదవాడు తన యొక్క జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక బీదవాడు ఆ పట్టణాన్ని రక్షించాడని చెప్పి ఇక్కడ ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను మీ దృష్టికి తెస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఒక బీదవాడు అలాగే ఒక ప్రవక్త దగ్గరకు వీరు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త దగ్గరకు వస్తే ప్రవక్త అంటా ఉన్నాడు కదా, ఈ మాట గమనించండి. ప్రవక్త అన్నటువంటి మాటలు గమనించినట్లయితే కొన్ని మాటలు ఒక ఆసక్తికరమైనటువంటి మాటలు ఉన్నాయండి. 13వ వచనాన్ని చదువుతున్నాను. రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నాతో నీకు నిమిత్తమేమి. ఈ మాట మరి ఇశ్రాయేలు రాజుతో ఎలీషా అన్నాడంటే, నీకు నాకు సంబంధమేమిటి? నీవు విగ్రహములను వెంబడిస్తున్నటువంటి వాడవు, దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తున్నటువంటి వాడవు, నీకు నాకు సంబంధం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అంటే యెహోరాము యొక్క తల్లిదండ్రులు ఆహాబు అలాగే యెజెబెలు మరి వారు ఉంచుకొనినటువంటి మరి బయలు ప్రవక్తల యొద్దకు, అషేరాదేవి ప్రవక్తల యొద్దకు వెళ్ళమని చెప్పి ఎలీషా అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, అవును. మరి క్రీస్తునకు బెలియాలునకు ఏమి సంబంధం? దేవుని వాక్యములో మనం చూచినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నటువంటి మాటను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? 14వ వచనం 6:14. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో
ఏమి పొందిక? చాలా ప్రశ్నలు మనం చూస్తున్నాం కదా. ఇవి ఎట్టి పరిస్థితుల్లో కలవనే కలవవు. చీకటి వెలుగులు కలవవు. అలాగే అవిశ్వాసి విశ్వాసి కలవటం జరగదు. దేవుని ఆలయము విగ్రహము అవి కలవవు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నాతో నీకు నిమిత్తమేమి అని చెప్పి యెహోరామును అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యెహోరాము ఏమంటున్నాడో తెలుసా? అలాగనొద్దు అని బ్రతిమాలుతూ ఉన్నాడు. బ్రతిమాలుతూ ఉన్నప్పుడు మరి ఎలీషా, నేను యోధారాజైన యెహోషాపాతు నేను గౌరవం చేస్తున్నాను. నేను అతను ఎందుకు గౌరవం చేస్తున్నానంటే, అతడు విగ్రహారాధనను విసర్జించిన వాడు. అతనిని గౌరవం చేయడానికి గల కారణం ఇక్కడ చెప్పాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 17వ అధ్యాయంలో చూస్తే మరి యెహోషాపాతును గూర్చి చాలా చక్కని మాటలు వ్రాయబడ్డాయండి. 3వ వచనం, యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడచుచు. 4వ వచనములో ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని మార్గముల యందు నడుచుకొనుటకు తన మనస్సును స్థిరపరుచుకున్నవాడని మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొద్ద విచారణ చేయుటకు తన మనస్సును స్థిరపరుచుకున్నవాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలీషా ప్రవక్త అతనిని గౌరవము చేయడానికి మరి వారికి సహాయం చేయాలని ఉద్దేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క సహాయమును మనం కోరుకున్నప్పుడు మనము కూడా ఆయనను వెంబడించడానికి తీర్మానం చేసుకునేటువంటి వారిగా ఉండాలనేటువంటి మాట మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు వారికి సహాయకుడుగా ఉంటాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో మనము చూచినట్లయితే మరి దేవుని వాక్యములో చాలా మాటలు మనం చెప్పుకోవచ్చండి. మరి దేవుడు అంటా ఉన్నాడు, ఎవరు నన్ను ప్రేమిస్తారో నేను వారిని తప్పిస్తాను, నా నామము నెరిగిన వారిని నేను ఘనపరుస్తాను. ఇక్కడ యెహోషాపాతును మరి ఎలీషా గౌరవించడానికి గల కారణం ఏంటంటే, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తానని చెప్పి అతనిని ఘనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారికి చెప్పాడు, ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా వారికి చెప్పినటువంటి మాటను గూర్చి మనము గమనించినట్లయితే ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. 16వ వచనం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ప్రియులారా, ఒక విచిత్రమైనటువంటి సమాచారం దేవుడు వారికి ఇచ్చాడు. ఒక విచిత్రమైనటువంటి పరిష్కార మార్గం దేవుడు చెప్పాడు. దేవుడు అంటా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి వారంతా సైనికులండి, మరి సైన్యాధిపతులు, మరి రౌతులు, రథాధిపతులు, రాజులు, వీరందరూ కూడా అక్కడ ఉన్నారు. వారికి చెప్పింది ఏంటంటే, మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ లోయలో
చాలా గోతులను త్రవ్వండి అని చెప్పాడు. గోతులు త్రవ్వడం, ఇది వినడానికి చాలా విచిత్రమైనటువంటి మాటగానే ఉంటుంది. ఒక ప్రక్కనేమో త్రాగడానికి నీళ్లు లేవు, దేవుడంటా ఉన్నాడు మీరు గోతులు త్రవ్వండి అని చెప్పి వారికి తెలియచేశాడు. అయితే గోతులు త్రవ్వాలంటే వారు మొట్టమొదటిగా విశ్వసించాలండి. ఇది దేవుని మాటని విశ్వసించాలి, ప్రశ్నించకూడదు. బహుశా వారి యొక్క మనస్సుల్లో కొంతమందికి ప్రశ్న వచ్చి ఉండొచ్చు, నీళ్లు లేకుండా కటకటా అంటూ ఉంటే గోతులు త్రవ్వమంటున్నాడేంటి, ఈ గోతులు త్రవ్వేటప్పుడు అలసిపోమా అని వారు అనుకోవచ్చు. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు సెలవిచ్చినటువంటి మాటది. దేవుడు సెలవిచ్చినటువంటి మాట కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే గోతులు నమ్మారు. రెండవదిగా వారిలో దీనత్వం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఎంతగా తగ్గించుకున్నారంటే అప్పటి వరకు వారు బహుశా ఆ ఆర్మీ యూనిఫార్మ్స్ వేసుకుని ఉండవచ్చు, కవచాలు, తర్వాత శిరస్త్రాణాలు, మరి కత్తులు, మరి బల్లాలు, ఇవన్నీ కూడా వారు అవన్నీ ధరించుకొని ఉండవచ్చు. అయితే వారు చేసిన పని ఏంటంటే అవన్నీ తీసి ఒక ప్రక్కన పెట్టారండి. అవన్నీ తీసి ఒక ప్రక్కన పెట్టి ఎంతో దీనత్వంతో వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే వారు గోతులు త్రవ్వడం మొదలు పెట్టారని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, వారు నమ్మారు. రెండవదిగా వారు దీనత్వాన్ని ధరించుకున్నారు. మూడవదిగా వారు ఏం చేస్తున్నారంటే తవ్వడం మొదలుపెట్టారు. ఎంత తవ్వారు అనేటువంటిది మనకు తెలియదు, కానీ ఆ లోయ నిండాలంటే ఎంతైతే త్రవ్వుకుంటారో అంతగా అది నిండుతుందనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు ఏం చేస్తున్నారంటే మరి వారంతా కూడా మరి గోతులు త్రవ్వడం మొదలుపెట్టారు. నాలుగవదిగా వారు ప్రవక్త చెప్పినటువంటి మాటకు విధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విధేయత చూపారు. విధేయత చూపి వారు గోతులు త్రవ్వారు. ప్రియులారా, చాలాసార్లు దేవుడు చెప్పేటువంటి మాటలు విచిత్రంగా ఉండొచ్చు, కానీ అయినను నీ మాట చొప్పున మేం చేస్తాం. చాలాసార్లు మనము ఇతరులు చెప్పినటువంటి మాటలను మనం భుజాన్ని వేసుకుంటాం కదా, వారు ఇలాగన్నారండి అలాగన్నారండి అని చెప్పి వారి యొక్క మాటలను మనం భుజాన్ని వేసుకుంటాం. ఆ మాటల చొప్పున మనం ప్రవర్తిస్తాం. అయితే దేవుని యొక్క మాటకు విలువిస్తే, దేవుడు సెలవిచ్చిన మాటకు విలువిచ్చి గనక మనము చేసినట్లయితే మనము అద్భుతాలు చూడగలమనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను. లూకా సువార్త 5వ అధ్యాయములో ఈ మాట మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇక్కడ మరి సీమోను అతనితో ఉన్నటువంటి వారు అన్నటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నేను 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున అంటే ఈ మాటకు అర్థమేంటి? నీ మాటకు విలువిస్తాం మేము. పరిస్థితులు చూస్తే ఏమాత్రము కూడా చేపలు దొరికేటువంటి సమయం కాదు. రాత్రంతా కష్టపడ్డా ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప మాకు దొరకలేదు. కానీ ఇది సమయం కాదు, చేపలు దొరికేటువంటి సమయం కాదు, అది మాకు తెలుసు. కానీ నీ మాటకు విలువిస్తాం మేము, నీ మాటకు విలువిస్తాం. ప్రియులారా, దేవుని ఆలోచన మనకు కావాలి. ఆ ఆలోచనకు, ఆ మాటకు మనము విలువనిచ్చేవారిగా ఉండాలి. వాళ్ళు ఏం చేశారంటే విలువనిచ్చారు. అయినను నీ మాట చొప్పున, నీ మాటకు విలువిచ్చామయ్యా, నీ మాట చొప్పున ఏం చేస్తావో తెలుసా? విలువిచ్చి ఆ మాటకు లోబడతాం, వలలు వేస్తామని చెప్పారు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారని
దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు రాజులు కూడా మరి ప్రవక్త అయిన ఎలీషా ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఆ మాటను మరి వారు విశ్వసించారు, తగ్గించుకున్నారు, విధేయత చూపారు. విధేయత చూపి వారు ఏం చేశారంటే వారు గోతులు త్రవ్వినట్లుగా మనం చూస్తున్నాం. చిన్న పని వారు చేశారు, గోతులు త్రవ్వారు. గోతులు త్రవ్విన తర్వాత జరిగినటువంటిది ఏంటంటే 22వ వచనం, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రెండని చెప్పుకొనిరి. వీరు గోతులు తవ్వారండి. గోతులు త్రవ్వినప్పుడు ఆ నీళ్లు ఆ లోయ అంతా కూడా నీళ్లతో నింపబడింది. ఎప్పుడైతే నీళ్లతో నింపబడిందో ఆ నీళ్లను అవతల ప్రక్కన ఉన్నటువంటి మోయాబీలు చూశారు. సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి మరి ఆ నీళ్లు మీద ప్రకాశించినప్పుడు ఆ నీళ్లు ఎర్రగా కనపడ్డాయేమో. ఈ శత్రు సైన్యములో గలిబిలి ప్రారంభమైంది. వారు అనుకుంటున్నారు కదా, మరి ఈ రాజులు, ముగ్గురు రాజులు వచ్చారు కదా, వారిలో వారికి మరి పొసగక ఒకరినొకరు చంపుకున్నారేమో, రక్తము ఏరులై ప్రవహిస్తుందేమో, మనము వెళ్ళి మరి ఆ యొక్క దోపుడు సొమ్ము పట్టుకుందామని చెప్పి వారు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఇశ్రాయేలు దండు దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేశారని ఈ వాక్యములో వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో శత్రువును దేవుడు మరి తన ప్రజల చేతికి అప్పగించాడు అనేటువంటి సంగతి గమనించండి. శత్రువును తన చేతికి అప్పగించాడు. చాలా అద్భుతమైనటువంటి కార్యమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు లోబడ్డారు, గొప్ప అద్భుతం చూశారు, విశ్వసించారు, లోబడ్డారు, గొప్ప అద్భుతాన్ని చూశారు. కాబట్టి ఆ విశ్వాసమే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు సెలవిచ్చిన మాటను మనం విశ్వసించాలి, ఆ మాటకు విధేయత చూపాలి. మరి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు మనము చూడగలమని తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈ మాటలను మీ కొరకు దీవించునుగాక. ఆమేన్.